ప్రేక్షక మహాశైలందరికీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకలలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలు ప్రదానం. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ముస్లిం సోదరులకు టీడీపీ మైనార్టీ నేత షేక్ గౌస్ బాషా ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ. ఇంద్రకీలాద్రిపై ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించిన అధికారులు. పండుగ సందర్భంగా ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న 3.22 లక్షల కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఏ కార్యాలయానికి వెళ్లకుండానే పనులు జరిగేలా వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చామని చెప్పారు. దీని ద్వారా అన్ని సేవలు అందించే బాధ్యత తనదన్నారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం చంద్రబాబు, కళా సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 20 ఏళ్ల క్రితమే ఐటీ ప్రాధాన్యత గురించి చెప్పానని, నా మాట విని ఆ రంగం వైపు వెళ్లిన వారు ఇప్పుడు మంచి స్థితిలో ఉన్నారన్నారు. అవకాశాలు ఉపయోగించుకుంటే సాధారణ వ్యక్తులు ఉన్నతంగా ఎదుగుతారన్నారు. అధికంగా డబ్బు సంపాదించే తెలివి ఉన్నవాళ్లు భారతీయులు. సమాజం వల్ల కొందరు ఉన్నతంగా ఎదిగారని, అలాంటి వారు తిరిగి సమాజానికి తమ వంతుగా ఇచ్చి పేదరిక రహిత రాష్ట్రం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జీరో పావర్టీ సాధించగలిగితే నా జన్మ సార్థకం అవుతుందన్నారు. ఆర్థిక అసమానతలు రూపుమాపేందుకు P4 విధానం తీసుకొస్తున్నామని చంద్రబాబు అన్నారు. అనంతరం వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలను సీఎం ప్రదానం చేశారు. ఈరోజు మనందరం కూడా ఇప్పుడే నాగపణి శర్మ గారు చెప్పారు, శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, తెలుగు నూతన సంవత్సరం. ఈరోజు మనం అందరం కూడా జనవరి 1 జరుపుకుంటున్నాం. అది ఇంగ్లీషు. కానీ మన సాంప్రదాయాలను మనం మర్చిపోవడం లేదు. జనవరి 1 ఎంత ఇంపార్టెంటో న్యూ ఇయర్ కింద ఉగాది కూడా దానికంటే ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మన సాంప్రదాయం చాలా గొప్పది. జనవరి 1కి మనం హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకుంటాం. తెలుగు నూతన సంవత్సరం రోజున మీరు చూస్తే మన సాంప్రదాయాలన్నీ ఉట్టిపడే విధంగా ఉగాది పచ్చడితో ప్రారంభిస్తాం. ఇప్పుడు కూడా మనందరం ఉగాది పచ్చడి తిన్నాం. దీంతో మనం మెంటల్గా ప్రిపేర్ అయిపోతున్నాం. కష్టాలుంటాయి, సుఖాలుంటాయి, అదృష్టాలు కలిసి వస్తాయి, సమ్టైమ్స్ దురదృష్టం కూడా వెంటాడుతుంది. అన్నింటినీ తట్టుకుని నిలబడడం చాలా అవసరమని మనకు మన పెద్దల నుంచి వచ్చినటువంటి వారసత్వ సంపద ఇది. అది వచ్చినప్పుడు చాలామంది కూడా దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వస్తుంది. వేరే వాళ్లకు లేనటువంటి ఒక సంపన్నమైన వారసత్వం ఇదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. అజిత్ సింగ్ నగర్లోని సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో రంజాన్ సందర్భంగా సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీలకు మైనార్టీ జనరల్ సెక్రటరీ షేక్ గౌస్ బాషా ఆధ్వర్యంలో 400 ముస్లిం కుటుంబాల వారికి చీరలు, ప్యాంటు, షర్ట్లు పంపిణీ చేశారు. మైనార్టీ సోదరులకు ఎమ్మెల్యే ఉమా రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
సెంట్రల్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం మైనార్టీలకు చెందిన కుటుంబాల వారికి భార్యాభర్తలు ఇరువురికి నూతన వస్త్రాలను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. గౌస్ బాషా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం మైనార్టీలను మోసం చేసిందన్నారు. మైనార్టీల సంక్షేమం విస్మరించింది అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక మైనార్టీలకు కొండంత అండ లభించిందని బోండా ఉమా చెప్పారు. సెంట్రల్ నియోజకవర్గ మైనార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ బాషా మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనార్టీలకు ఒక స్వర్ణ యుగంగా ఉందని, మైనార్టీలకు అనుక్షణం ఒక రక్షణ కవచంగా ఉండే బోండా ఉమామహేశ్వరరావు వంటి ఎమ్మెల్యే తమకు ఉండటం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. ముస్లిం మైనార్టీ నాయకులు షేక్ అన్వర్, బడే బాజీ, షేక్ జాన్వలి, సుబానీ, కబీర్ తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. మరి ఈరోజు ఉగాది పర్వదినం సందర్భంగా తెలుగువారందరికీ కూడా ఇదొక ముఖ్యమైనటువంటి రోజు. మరి ఇవాళ ఈ సంవత్సరం కొత్త సంవత్సరం మనకి మొదలు కాబోతున్నటువంటి సందర్భంలో మరి పంచాంగ శ్రావణం కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఇప్పుడే తుమ్మలపల్లి క్షేత్రీయ కళాక్షేత్రంలో జరగడం జరిగింది. రాసులు, మన సంస్కృతి సాంప్రదాయాలన్నీ కూడా తెలియజేయడం జరిగింది. అట్లాగే ఈ సంవత్సరం తొలి రోజు అయినటువంటి ఈ ఉగాది మనందరికీ ఆ భగవంతుని ఆశీస్సులతో అందరం కూడా బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, రైతాంగం సుభిక్షంగా ఉండాలి, అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. అట్లాగే రేపు రంజాన్ కఠోరమైనటువంటి ఉపవాసాలు చేసి 30 రోజుల పాటు అల్లాని ప్రార్థించి ప్రతిరోజు 5 నమాజులు చేసి మరి రాష్ట్రం, దేశం, ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ప్రార్థన చేసే మా ముస్లిం మైనార్టీ నాయకులకి, సోదరులకి అందరికీ కూడా హృదయపూర్వక రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. నమస్కారం. ముందుగా ఈరోజు ఉగాది సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే ఈ రోజున మన సెంట్రల్ ఆఫీస్లో బోండా ఉమామహేశ్వరరావు గారు మైనార్టీ పక్షపాతిగా నిలబడి ఈ రంజాన్ నెల మొత్తం ఉపవాస కార్యక్రమాలు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇఫ్తార్ విందులు పెట్టారు. అలాగే అనేక చోట్ల ఇఫ్తార్లకు వచ్చారు, అనేక రకాలుగా మైనార్టీలని ప్రోత్సహించారు. అలాగే ఈ రోజున రేపు రంజాన్ అనంగా ఈ రోజున సుమారు ఒక 300 మంది మైనార్టీలకి ఇంట్లో వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా కలిపి బట్టలు ఇవ్వడం అనేది చాలా సంతోషంగా ఉంది. అసలు మైనార్టీల కోసం ఇంత ఆలోచించే మనిషి, ఇంత ఇచ్చేసే మనిషి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా రావడం మేము చేసుకున్న అదృష్టం అని చెప్పి మేము భావిస్తున్నాము. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ ఉత్సవాలలో భాగంగా తొలి రోజున అమ్మవారి ఉత్సవమూర్తికి మల్లెలతో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ పుష్పార్చన కన్నుల పండుగగా సాగింది. జగన్మాత దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రి వసంత శోభతో కలకలలాడింది. శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారి సన్నిధిలో వసంత నవరాత్రి ఉత్సవాలకు దేవస్థాన అధికారులు శ్రీకారం చుట్టారు. దుర్గమ్మకు స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు. భక్తులు విశేష సంఖ్యలో అమ్మవారి దర్శనానికి తరలి వచ్చారు. వసంత నవరాత్రి ఉత్సవాలలో భాగంగా తొలి రోజున అమ్మవారికి మల్లె పూలతో 1,00,000 పుష్పార్చన నిర్వహించారు. ఉభయ దాతల భక్తి శ్రద్ధలతో పుష్పార్చనలో పాల్గొన్నారు. అందంగా అలంకరించిన వేదికపై దుర్గమ్మ ఉత్సవ మూర్తిని ఉంచి శాస్త్రోక్తంగా పుష్పార్చన నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పుష్పార్చన నేత్ర పర్వంగా సాగింది. ఈ సందర్భంగా దేవస్థాన స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద శర్మ మాట్లాడుతూ వసంత దుర్గమ్మ సన్నిధిలో జరిగే వసంత నవరాత్రి ఉత్సవాల విశిష్టాన్ని విశదీకరించారు. ఈ ఉత్సవాలలో రోజుకో రకం పుష్పాలతో అమ్మవారిని అర్చిస్తామన్నారు. ప్రకృతి స్వరూపిణి అయిన జగన్మాత దుర్గమ్మకు వసంత మాసంలో పుష్పార్చన నిర్వహించిన వారి సకల మనోభిష్టాలు నెరవేరుతాయని ఆయన వివరించారు.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆంధ్రరత్న భవన్లో ఉగాది పర్వదిన వేడుకలు నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు నవీన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణం చేయగా ఉగాది పచ్చడిని పార్టీ కార్యకర్తలకు నాయకులకు అందజేశారు. ఆంధ్రరత్న భవన్లోని నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఉగాది పర్వదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నవీన్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు మాట్లాడుతూ విశ్వావసు నామ సంవత్సరంలో ప్రజలందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఇప్పటికే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలమైన శక్తిగా ఎదుగుతుందని, రానున్న కాలంలో కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని పదవి చేపట్టడం ఖాయమన్నారు. బొర్రా పాండురంగ నవీన్ శర్మ అవధాని. ఈరోజు విశ్వావసునామ సంవత్సర సందర్భంగా మన విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు పంచాంగ శ్రవణ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణ కార్యక్రమంలో పాల్గొని ఎంతో శ్రద్ధగా, భక్తిగా ఈ యొక్క పంచాంగ శ్రవణం చేశారు. వీళ్ళంతా కూడా అన్ని రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది. కొన్ని రాశుల వాళ్ళకే ఏలినాటి శని ప్రభావం ఉంది. మిగతా అన్ని రాశుల వాళ్ళకి కూడా చాలా మహోన్నతంగా ఉంది ఈ సంవత్సరం. అలాగే మనం కూడా ఈ సంవత్సరం మంచి కార్యక్రమాలతో దినదినాభివృద్ధి చెందుతూ పార్టీ పరంగా, అలాగే వ్యక్తిగతంగా, పార్టీ పరంగా, రెండు పరంగా కూడా దినదినాభివృద్ధి చెందుతూ వెళ్ళడానికి ఈ సంవత్సరం ఎంతో మహోన్నత కాలం అనే చెప్పచ్చు. కాబట్టి అందరూ కూడా సానుకూలంగా ఈ సంవత్సరాన్ని శుభ పరిణామాలతో ఈ సంవత్సరం పూర్తి చేయాలని కోరుకుంటున్నాను. ఈరోజు తెలుగు ఉగాది అయిన విశ్వ సుధా కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. అలాగే వేద పండితులు మంచి ప్రవచనాలు చెప్పడమే కాకుండా ఈ సంవత్సరం కాంగ్రెస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉంటుందని కూడా చెప్పారు. గతంలో వారు విజయవాడ నగరంలో రుద్రరాజు గారి నాయకత్వంలో ఒకసారి పంచాంగం చెప్పినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుందని ఈ రాష్ట్రంలో కూడా చెప్పారు. వారి మాటలు నిజమవుతూ తెలంగాణలో అధికారంలోకి రావడం జరిగింది. ఈరోజు విజయవాడ నగర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆంధ్రరత్న భవన్లో తెలుగు సంవత్సర ఉగాది శుభాకాంక్షల్ని తెలియజేస్తూ పెద్దలు, దైవజ్ఞులు ఎన్నో మంచి విషయాలు చెప్పారు. గతంలో కూడా ఇదే వేదిక మీద వారు పిసిసి అధ్యక్షుడు రుద్రరాజు గారు ఉన్నప్పుడు ఒక మాట చెప్పారు, ఇక్కడ రాజధాని అమరావతిలోనే ఉంటుంది, కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుంది. తప్పకుండా 2029లో రాహుల్ గాంధీ గారి దేశానికి ప్రధానమంత్రి అవుతారు. ఈ దేశంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం చేస్తారు. అలాగే ఈ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ పూర్వవైభవాన్ని సంతకరించుకునే విషయాన్ని వారు చెప్పడం అభినందనీయం. టీడీపీ శ్రేణులు ప్రజలకు సేవా కార్యక్రమాలు చేసేందుకు ముందుండాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. ప్రత్యేకించి ఈ వేసవి కాలంలో ఎండలు ఎక్కువగా ఉండొచ్చు అని ముందస్తు సమాచారం ఉండడంతో పార్టీ పరంగా ప్రజల దాహార్ది తీర్చే చలివేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచించారు. నియోజకవర్గంలోని 27వ డివిజన్ బావాజీపేటలోను, 36వ డివిజన్ హనుమాన్పేటలలో చలివేంద్రాలను ఎమ్మెల్యే బోండా ఉమా ప్రారంభించారు. 36వ డివిజన్ హనుమాన్పేట ఏలూరు లాకుల్ సెంటర్ నారాయణ స్వామి హోటల్ వద్ద ముప్పా నాగయ్య మొక్క అక్కమ్మ గారి జ్ఞాపకార్థంగా వారి కుమారుడు మాజీ కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని బోండా ఉమా ప్రారంభించారు. అదేవిధంగా 27వ డివిజన్ సామమూర్తి రోడ్ డిమార్ట్ వద్ద వడ్డెర సంఘం నాయకులు మస్తాన్ మహేష్ల సౌజన్యంతో 2 చలివేంద్రాలను బోండా ఉమా చేతుల మీదుగా ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే అధికారం కోసం, ఓట్ల కోసం ఉండే పార్టీ కాదని, ప్రజాసేవ చేయడంలో ముందుంటుందని చెప్పారు. సామాజిక స్పృహ కలిగినటువంటి అన్న నందమూరి తారక రామారావు స్థాపించినటువంటి తెలుగుదేశం పార్టీ ఈనాడు ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ముందుకు సాగుతూ ఎన్టీఆర్ ఆశయ సాధనకు ప్రజలకు సేవ చేయడమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు.
వేసవి తీవ్రత పెరగడంతో కృష్ణానది పక్కన ఉన్నటువంటి విజయవాడ నగరంలో కూడా కొన్ని అవసరాల నిమిత్తం మంచినీరు అనుకున్న సమయంలో అందని పరిస్థితులు ఉన్నాయని, వాటన్నిటినీ అధిగమించేందుకు ఒక పక్కన ఎన్డీఏ ప్రభుత్వం, విజయవాడ కార్పొరేషన్ రెండు కూడా పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నాయన్నారు. నగరపాలక సంస్థతో పాటుగా కొన్ని మారుమూల ప్రాంతాలలో ప్రధాన సెంటర్లలో తెలుగుదేశం పార్టీగా ఎండాకాలం పూర్తయ్యేంత వరకు ఉచితంగా మజ్జిగ పంపిణీ చలివేంద్రాలు ఏర్పాటు చేసి పాదచారులకు, వాహనదారులకు అందిస్తామని చెప్పారు. అదేవిధంగా రోడ్లకు ఇరువైపులా ప్రతి ఇంటి వద్ద చెట్లను నాటాలని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా బోండా ఉమా పిలుపునిచ్చారు. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి మరి అన్ని రకాలుగా కూడా ప్రజా సమస్యల మీద జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. మరి వాతావరణ పరిస్థితులు విపరీతమైన ఎండలు ఉన్నాయి. ఈ ఎండాకాలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు అన్ని చోట్ల విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ప్రతి డివిజన్లో కూడా చలివేంద్రాలు ఏర్పాటు చేసి మంచినీళ్ళు అసంఘటిత కార్మికులకు కానీ, ఆటో కార్మికులకు కానీ, మహిళలకు కానీ, రోడ్ల మీద మరి వెళ్ళే ఆటో డ్రైవర్లకు కానీ అందరూ కూడా ఏర్పాటు చేసాం. మా పార్టీ నాయకులు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున అన్ని చోట్ల కూడా చలివేంద్రాలు పెడతా ఉన్నారు. ఇవాళ సీనియర్ కార్పొరేటర్ ముప్పా వెంకటేశ్వరరావు గత 20 ఏళ్ళ నుంచి కూడా ఇక్కడ నారాయణ స్వామి హోటల్ దగ్గర మరి మజ్జిగ పంపిణీ కేంద్రాన్ని పెడతాం ఎప్పుడు జరుగుతూ ఉంది. నేను చాలాసార్లు వచ్చాను. మళ్ళీ ఈరోజు ఆయనే ఇక్కడ గాంధీనగర్లో రైల్వే స్టేషన్ ముందు ఏలూరు రాకుల దగ్గర మరి మజ్జిగ కేంద్రాన్ని, చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ 3 నెలల పాటు ఇక్కడ నిరంతరం పేదవాళ్ళకి, అలాగే ప్రయాణికులకి, మహిళలకి, అసంఘటిత కార్మికులు అందరికీ కూడా మజ్జిగ పంపిణీ నిరంతరం జరుగుద్ది. 36 డివిజన్లో ముప్పా నారయ్య, ముప్పా అక్కమ్మ గారి జ్ఞాపకార్థం వారి కుమారులమైన మేము ముప్పా వెంకటేశ్వరరావు, ముప్పా నారాయణ స్వామి గత పుష్కరాల నుంచి ఈ మజ్జిగ కేంద్రాన్ని ప్రతి సంవత్సరం ఎండాకాలం 3 నెలల పాటు నిర్వహించే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఇది పేద వర్గాలకి, రైల్వే స్టేషన్ వెళ్ళే వాళ్ళకి, ఆటో వాళ్ళకి, చిన్న చిన్న వర్కర్లకి, వీళ్ళందరికీ కూడా అందుబాటులో ఉండి ఈ ఎండాకాలం 3 నెలల పాటు దాహం తీర్చడం కోసం ఇది ప్రతి సంవత్సరం మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉంటుందని చెప్పేసి వారి కోసమే మేము ఈ కార్యక్రమాలు ప్రతిసారి చేస్తూ ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. అధికార తెలుగుదేశం కూటమి పార్టీలు ఎంత బెదిరించినా స్థానిక సంస్థల ఉప ఎన్నికలలో వైఎస్ఆర్సీపీ హవా ప్రస్ఫుటమైందని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి అన్నారు. మొత్తంగా 50 స్థానాలలో జరిగిన స్థానిక సంస్థ ఉప ఎన్నికలలో 39 స్థానాలలో వైసీపీ విజయ బావుటా ఎగరవేసింది అన్నారు. వైసీపీ అభ్యర్థుల విజయం అధికార కూటమి పార్టీకి చెంపపెట్టు అని దుర్గారెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి పులిపాటి దుర్గారెడ్డి గుణదలలోని ఎన్టీఆర్ జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. వైఎస్ఆర్సీపీకి గత ఎన్నికలలో 11 ఎమ్మెల్యే స్థానాలు వచ్చాయని పదే పదే చెప్పే అధికార పార్టీ నాయకులకు దిమ్మ తిరిగేలా ఏడాది తిరగకుండానే స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయ కేతనం ఎగరవేసిందన్నారు. త్రిపురాంతకంలోనూ మరో చోట మహిళా ఎంపీటీసీలను నిర్బంధించారని, అయినా ఆయా ఎంపీటీసీలు ధైర్యంగా ముందుకు వచ్చి జగన్కు మద్దతు తెలిపేలా వైసీపీ బలపరిచిన వారికి ఓట్లు వేశారన్నారు. మీడియా ఎదుటే మహిళల చీరలు లాగుతున్నా పోలీసులు యంత్రాంగం పట్టించుకోలేదన్నారు. 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో చేతులెత్తి ఓటు ఎవరికి అని అడిగితే జగన్ గెలుపు సునాయాసం అయ్యేదని, కేవలం ఈవీఎంల జిమ్మక్కు టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులను గెలిపించాయన్నారు. ఏడాది పరిపాలన తిరగక ముందే కూటమి ప్రభుత్వ అరాచకాలపై జనం తిరగబడుతున్నారని, రానున్న కాలంలో టీడీపీ, కూటమి పార్టీలకు ప్రజలు బుద్ధి చెప్పడం తథ్యమన్నారు. దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ మరింత బలోపేతం చేస్తామన్నారు. ఇప్పటికైనా అధికార పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకోవాలని, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే రానున్న కాలంలో మూల్యం చెల్లించక తప్పదన్నారు. రేపు శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది సందర్భంగా మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి దేవినేని అవినాష్ అన్న గారికి, మరి అదేవిధంగా రాష్ట్ర ప్రజానీకానికి కానివ్వండి, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కూడా ముందస్తు శ్రీ విశ్వవసునామ సంవత్సర శుభాకాంక్షలు. మరి అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి
మైనార్టీ ముస్లిం సోదరీమణులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్యంగా అది ఏంటంటే కారణం ఎంపీటీసీసీ ఎలక్షన్స్ గురించి మాట్లాడదామని. నా పేరు పులిపాటి దుర్గారెడ్డి, నేను ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధిని, వైఎస్ఆర్సీపీ పార్టీ. మరి నిన్న మన జరిగినటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి 50 ఎంపీటీసీలకు గాను 39 ఎంపీటీసీలని ఏకగ్రీవంగా వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుచుకోవడం జరిగింది. మరి అదేవిధంగా అధికార కూటమిలో ఉన్నటువంటి పార్టీలు 11, మరి జేఎస్పీ పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుడు వచ్చే పార్టీకి 1 సీటు రావడం జరిగింది. ఈరోజు ఈ విజయం ఈ కూటమి ప్రభుత్వం అరాచకాల మీద కానీ, అక్రమాల మీద కానీ, అన్యాయాల మీద కానీ ఒక విజయకేతనంగా మేము భావిస్తున్నాము. ఎందుకు అంటే సంఖ్యాబలం లేనప్పటికి కూడా వాళ్ళు కేసులు పెట్టో, భయపెట్టో, లేకపోతే డబ్బుకో ఇంకోదానికో ప్రలోభ పెట్టి మా ఎంపీటీసీ మెంబర్లందరినీ కొని భయపెట్టి లేకపోతే బెదిరించి వాళ్ళు కైవసం చేసుకోవాలన్నా కూడా మా ఎంపీటీసీ మెంబర్లందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పార్టీ తరపున మేము గెలిచాము, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకే మేము కట్టుబడి ఉంటామని చెప్పి ధైర్యంగా వాళ్ళందరూ వాళ్ళ యొక్క ఓటు హక్కుని స్వతంత్ర భారతదేశంలో వినియోగించుకొని కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి వాళ్ళ అక్రమాలకి అన్యాయాలకి రోజులు దగ్గర పడ్డాయని తెలియజేసే విధంగా ఈరోజు మేము రాష్ట్రంలో ఎంపీటీసీలని విజయం సాధించాం. మరి అదేవిధంగా తిప్పరాంతకంలో ఒక ఎంపీటీసీ మెంబర్ని హైదరాబాద్లో జాబ్ చేస్తున్న ఒక మహిళా ఎంపీటీసీని కూడా 3 రోజులు నిర్బంధించి భయపెట్టి వాళ్ళని కేసులు పెడతామని కానివ్వండి, లేకపోతే ఆర్థికంగా కానీ ఇంకో రకంగా ఎన్ని పెట్టినా కూడా ఆమె ఒకటే చెప్పింది, మేము మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలోనే గెలిచాము, ఆ బీఫామ్ మీద మేము గెలిచాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి మేము అండగా ఉంటాము అని చెప్పి ధైర్యంగా ఆమె ఒక మహిళ ఆమె ధైర్యంగా ఓటుని వేసింది. ఆ రోజు అదే సమక్షంలో ఎలక్షన్ జరుగుతున్న సమక్షంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఉన్నా కూడా వాళ్ళు కనీసం అదొక చోద్యం చూస్తూ నిలబడిపోయారు తప్పు. కానీ వాళ్ళ టీడీపీ వాళ్ళని ఒక దుర్యోధన దుశ్శాసన నిండు మహాసభలో ఎలాగైతే వస్త్రాభరణ ఆ రోజు చీరలాగి చేశారో ఆ విధంగా మా మహిళా ఎంపీటీసీ మహిళని చేయి పట్టుకొని లాగటం కానివ్వండి, వాళ్ళు డ్రెస్సులు పట్టుకొని లాగటం కానివ్వండి, ఇలా బెదిరించి చీరలు లాగుతున్నా కూడా అక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళందరి సమక్షంలో జరిగినా కూడా వాళ్ళు ఏమాత్రం మాట్లాడలేదంటే ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్రంలో దౌర్జన్యాలు కానీ, అక్రమాలు కానీ, అఘంటాలు కానీ చేస్తుందనేది ఒక నిదర్శనం. అక్కడ మీడియా వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళందరి ముందు కూడా ఆ విధంగా అతను లాగి, చేతులు లాగి, డ్రెస్సులు లాగి, చీరలు లాగినా కూడా ధైర్యంగా వచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు చేసినటువంటి ఎంపీటీసీకి ఓటేసి గెలిపించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీ పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు షేక్ నాగుల్ మీరా తెలిపారు. కండ్రికలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాగుల్ మీరా మాట్లాడారు. షేక్ నాగుల్ మీరా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా కండ్రికలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. కొన్ని సంఘటనలు తన మనసును కలిచివేశాయని, ప్రస్తుతం సామాజిక వర్గాల మధ్య ఐక్యతను పెంచే దిశగా పనిచేస్తానని చెప్పారు. ఈ సమయంలో షేక్ నాగుల్ మీరా రాజకీయ పార్టీలు, ముఖ్యంగా వైసీపీ జాతీయ రాజకీయాల్లో ఎలాంటి వ్యతిరేకత లేదని, అన్ని పార్టీలు నాయకులతో తనకున్న మంచి సంబంధాల దృష్ట్యా రాజీనామా చేసినట్లు వివరించారు. ఈరోజు కండ్రిక ప్రాంతంలో ఈ విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు ఆ పార్టీ పదవికి రాజీనామా చేస్తూ ఉన్నాను. ఎందుకు చేస్తూ ఉన్నానంటే ఈరోజు చాలా బాధాకరమైన సంఘటనలు నేను నా చెవులతో వింటూ ఉన్నాను. ఎవరి సామాజిక వర్గానికి వారు రకరకాల పార్టీల్లో ఉంటారు, అందరూ కలిసికట్టుగా ఉంటారు, కలిసికట్టుగా పనిచేసుకుంటూ పోతూ ఉంటారు. నేను ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి మంచి చేయడం కోసం, పేదల్ని ఆదుకునేదానికి సేవా కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్తూ ఉంటుంటే మన నా సంఘంలో జనసేనకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు, ఎంఐఎం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు, అలాగే పార్టీలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతూ ఉందంటే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని చెప్పేసి వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు నా సంఘంలో ఉన్న వాళ్ళు నాతో పనిచేయకుండా అడ్డుపడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ రకంగా చేస్తూ ఉన్నారంటే నేను స్వయాన పనిచేసిన పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది వాళ్ళు పనిచేస్తూ ఉంటే వాళ్ళు పనిచేయకుండా అడ్డుపడే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయితే ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గంలో అందరూ కలిసికట్టుగా ఉన్నారు. ఏ పార్టీలో ఉన్నా కూడా, ఏ రాజకీయ పార్టీ అధికారంలో కూర్చున్నా కూడా వాళ్ళ సామాజికంలో పనిచేయించుకుంటూ పోతూ ఉన్నారు.
కానీ ఈరోజు నేను నా దృష్టికి వచ్చిన సమస్యలు కానివ్వండి, నేను నా దృష్టికి వచ్చినటువంటి ఏదైనా ఇబ్బందులు కానివ్వండి, నేను నాయకుల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉంటే నన్ను మాత్రం అవతల వాళ్ళు ఒక సంఘంగా నాయకుడిగా కాకుండా ఒక పార్టీ నాయకుడిగా చూసి నేను వెళ్ళేటువంటి పరిస్థితి నాకు కనబడతలేదు. భక్తి భావం ద్వారా మన జీవితాలలో వెలుగులు నిండుతాయని దేవినేని నెహ్రూ ట్రస్ట్ వైస్ చైర్పర్సన్ దేవినేని సుధీర అన్నారు. నూకాలమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని 5వ డివిజన్ అరుణ్ నగర్లో రెల్లి కులస్తుల ఆధ్వర్యంలో నూకాలమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవినేని నెహ్రూ ట్రస్ట్ వైస్ చైర్పర్సన్ దేవినేని సుధీర పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక భావాలను పెంపొందించుకోవాలని పేర్కొన్నారు. భక్తి భావం ద్వారా మన జీవితాలలో వెలుగులు నిండుతాయన్నారు. నూకాలమ్మ ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు. అనంతరం దేవస్థానం సభ్యులు మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా తమ కులదైవం అయిన నూకాలమ్మకు ఉగాది ముందు రోజు పెద్ద ఎత్తున జాతర నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని చెప్పారు. ఈ ఏడాది కూడా అదే రీతిలో ఎంతో ఘనంగా జాతర వేడుకలను నిర్వహించుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా తమ కులస్తుల సహాయ సహకారాలతో మరింత వైభవంగా అమ్మవారి జాతర వేడుకలను నిర్వహించుకుంటామని తెలిపారు. వేడుకల్లో భాగంగా అమ్మవారి ఊరేగింపు పురవీధుల్లో కన్నుల పండుగగా సాగింది. మేము అరుణనగర్ విజయవాడ అరుణనగర్ వాస్తవ్యంలో రెల్లికులు వస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రతి ఏడాది ఉగాదికి పురస్కరించుకొని ముందుగా అమావాస్యకు వచ్చే ముందు రోజు మనం శ్రీ నూకాలమ్మ వారికి జాతరను మనం పురస్కరించుకొని ప్రతి సంవత్సరం బేతాల చెట్టు అన్ని కలిపి వేస్తాము. అందరి మధ్యలో మాకు ఇక్కడ కుల పెద్దగా ఎర్రజెట్టి రమణ గారు ఉన్నారు అరుణనగర్లో. అదేవిధంగా ఇతరులతో కలిపి అందరికీ సరిపడా అందరికీ వివిధ ఊరేగింపు కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఇది రెల్లి కులస్తులందరికీ ఒక గర్వకారణంగా ఆశిస్తూ ఉన్నాము. ఇదే కాకుండా ప్రతి సంవత్సరం మేము ఇంకా ముందుకు పోయి రెల్లి కులస్తుల ఉన్నతిని చాటుకోవాలని కోరుకుంటూ ఉన్నాం. పండుగ ఇది ఆనవాతిగా చేస్తున్నాం. మధ్యలో ఏమో కొద్ది బ్రేక్ పడి ఒక 4 సంవత్సరాలు చేయలేదు. మళ్ళీ ఈ సంవత్సరం మొదలు పెట్టాం. మళ్ళీ కంటిన్యూగా చేస్తాం సార్. మా కులదైవం అయినటువంటి శ్రీ నూకాలమ్మ తల్లి అమ్మవారిని మేము ప్రతి సంవత్సరం ఉగాది ముందు రోజున జాతరగా నిర్వహించుకుంటున్నాం. గత 30 సంవత్సరాలుగా ఈ జాతరని నిర్వహిస్తున్నాం. ఈ కరోనా టైంలో మాత్రం 2-3 సంవత్సరాలు మాత్రం చేయలేదు. ఇక నుంచి కంటిన్యూగా చేసుకుంటాం. మేమంతా రెల్లి కులస్తులం. మేము విశాఖ జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడి ఇక్కడ ఆనవాయితీగా మేము పండుగ జరుపుకుంటున్నాం. మహానగరాలకు దీటుగా ఈ ప్రాంత ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించే లక్ష్యంతో మిత్రా హాస్పిటల్ ప్రారంభమైంది. ఉగాది పర్వదినం సందర్భంగా సూర్యారావుపేట నరసింహనాయుడు వీధిలో నూతన హాస్పిటల్ను ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో చికిత్సలు అందించేలా మిత్రా హాస్పిటల్ను తీర్చిదిద్దారు. మిత్రా హాస్పిటల్ నందు అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలను అందించేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కె దుర్గా నాగరాజు, యూరాలజిస్ట్ డాక్టర్ సతీష్ మర్రివాడ, పీడియాట్రిక్ అండ్ నియోనేటల్ సర్జన్ డాక్టర్ కెవి రవికుమార్, అనస్టీషియాలజిస్ట్ డాక్టర్ పి విశ్వేశ్వరరావు వంటి వైద్య నిపుణులు ఈ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. ప్రారంభోత్సవంలో డాక్టర్ దీనదయాల్ను, స్పైన్ సర్జన్ డాక్టర్ అజోయ్ ప్రసాద్ శెట్టి, యూరాలజిస్ట్ డాక్టర్ సుబ్బారావు చోడిశెట్టి, ఏజీహెచ్ చైర్మన్ డాక్టర్ జి రమేష్, కన్సల్టెంట్ ఫిజిషియన్ డాక్టర్ పి చంద్రశేఖరరావు తదితర ప్రముఖులు పాల్గొని ఆసుపత్రి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా డాక్టర్ కె దుర్గా నాగరాజు మీడియాతో మాట్లాడుతూ తమ ఆసుపత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందిస్తామని తెలిపారు. పారదర్శకంగా రోగ నిర్ధారణ, పరిపూర్ణ వైద్య చికిత్సల ద్వారా అత్యున్నత ఫలితాలు సాధిస్తామని చెప్పారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా అల్పాదాయ వర్గాల వారికి వైద్య చికిత్సలు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. సో నాగరాజు మాకు స్టూడెంట్ డేస్ నుంచి బాగా తెలుసును. సో ఫ్రమ్ ద స్టూడెంట్ డేస్ హీ హస్ బీన్ వెరీ గుడ్ అండ్ కంటిన్యూస్లీ హీ వాజ్ వర్కింగ్ వెరీ హార్డ్ అండ్ హీ హస్ కమ్ అప్ వెరీ హార్డ్ ఇన్ హిస్ లైఫ్ అండ్ ఐ విష్ హిమ్ ద బెస్ట్ ఇన్ హిస్ న్యూ ఎండెవర్.
థ్యాంక్ యూ. నేను డాక్టర్ దుర్గా నాగరాజు, ఆర్థోపెడిక్ సర్జన్. అండ్ నాతో పాటు ఈరోజు డాక్టర్ సతీష్ గారు, విశ్వేశ్వరరావు గారు, రవి గారు ఈ మిత్ర హాస్పిటల్ స్టార్ట్ చేస్తున్నాము. ఈ మిత్ర హాస్పిటల్ మెయిన్ మోటో ఏంటంటే అతి తక్కువ ఖర్చుతో నమ్మకమైన నేస్తం, అందరికీ నాణ్యమైన వైద్యం నమ్మకమైన నేస్తం లాగా మీ అందరికీ హెల్ప్ చేస్తాము. దీంట్లో మేము ఉత్తమ ప్రమాణాలు పాటిస్తాము. ఇక్కడ ఈ హాస్పిటల్లో ఆర్థోపెడిక్స్తో పాటు పిడియాట్రిక్ ఆర్థోపెడిక్స్, యూరాలజీ, జనరల్ మెడిసిన్, పిడియాట్రిక్ సర్జరీ, నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయండి. అండి నేను యూరాలజీ అండ్ ఆండ్రాలజీ ప్రాక్టీస్ చేస్తుంటాను. ఏప్రిల్ 1 నుంచి మిత్ర హాస్పిటల్లో మా ప్రాక్టీస్ని కొనసాగిస్తాము. మా మోటో సార్ చెప్పినట్లు నమ్మకమైన నేస్తం, నాణ్యమైన వైద్యం అందరికీ అందుబాటులో పూర్తిగా ఇది చేస్తాము. థ్యాంక్ యూ. ఇది మేము మా మిత్రులు అందరం కలిసి మిత్ర హాస్పిటల్ అనేది స్టార్ట్ చేస్తాం. దాదాపు ఈ రంగంలో 20 సంవత్సరాల అనుభవంతో ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తక్కువ ఖర్చుతో ఉత్తమమైన వైద్య సేవలు అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. థ్యాంక్ యూ. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని విజయవాడ ఇంద్రకీలాద్రి మీద ఉన్న కనకదుర్గమ్మ వారిని ఏపీ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు వేదాశీర్వచనాలు చేసి అమ్మవారి ప్రసాదాలను ఆయనకు అందజేశారు. ప్రజారోగ్యం కోసం తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శ్రమించేవారు పారిశుద్ధ్య కార్మికులు అని 52వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు తెలిపారు. ఉగాది సందర్భంగా అటువంటి కార్మికులను సన్మానించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్మికుల శ్రమతో పాటు ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకునే విధంగా చూసుకోవాలన్నారు. ఉగాది పండుగ సందర్భంగా 52వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో డివిజన్లోని పారిశుద్ధ్య కార్మికులు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులను శాలువాతో సత్కరించి మిఠాయి పంపిణీ చేశారు. అనంతరం ఉమ్మడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల శ్రమ వెలకట్టలేనిదన్నారు. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజారోగ్యం కోసం శ్రమిస్తారని, అటువంటి కార్మికులను సన్మానించుకోవడం అదృష్టంగా భావిస్తున్నాను అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. డివిజన్లో పారిశుద్ధ కార్మికులకి ఒక చిరు సత్కారం చేయాలనే ఆలోచనతో ఎప్పటి నుంచో నా కోరిక అది. ఎందుకంటే మనకి ఒక ఆదర్శంగా నిలిచారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. మరి ఇక్కడ ఉన్నటువంటి మరి వాళ్ళ ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు ఈ కార్మికులకి సన్మాన కార్యక్రమం చేయడం, ఉగాది రోజు ఉగాది పండగ నాకున్న దాంట్లో వారు స్వీట్లు తీసుకొచ్చి ఇవ్వడం, వారు ఏదో రకంగా మరి పిల్లలందరూ కూడా ఉగాది పండుగ చేసుకుంటారనే ఆలోచనతో మరి స్వీట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా ఇక్కడ ఎంపీ గారు, ఎమ్మెల్యే గారి ఆశీస్సులు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ బుద్ధాంకన్ గారి ఆశీస్సులతో మరి ఇక్కడ కార్యక్రమాలు చేయబోతూ ఉన్నాం. అదేవిధంగా కూడా ఇవాళ వాళ్ళ కార్మికులు ఇవాళ వాళ్ళ ఆరోగ్యాలను పక్కన పెట్టి మరి ప్రజల ఆరోగ్యాలని, సమాజం ఆరోగ్యాన్ని కాపాడే విషయంలో మాత్రం మరి పూర్తిగా కూడా వాళ్ళ పాత్ర ఎంతో ఉందని ఈ సమాజంలో చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ మనం ఒక కాలకృక్షాలు తీర్చుకుంటే అక్కడ ఆ దొడ్డినే మనం కడగం. మరి ఇవాళ ఎవరో వస్తే గారు కడిగే పరిస్థితి లేదు. ఇవాళ మనం కూడా మన దొడ్డిని మనం కడుక్కోవాల్సిన అవసరం
ఎంతైనా ఉంది. అదేవిధంగా కూడా వాళ్ళు ఇవాళ చెత్త చెదారం పనికిరాని గలేజీ ఐటమ్ కూడా వేస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళి మరి ఆ టాటర్లు వేయటం, అదేవిధంగా డంపర్ బిల్లులు వేయటం, మరి వాళ్ళ పాత్ర ఎంత ఉంది ఈ సమాజ సేవ కానీ అనేది మనం అర్థమవుతుంది. వాళ్ళ ఎన్ని జన్మలు ఎత్తిన కార్పొరేటర్గా నేను మరి సమాజం కూడా వాళ్ళకు రుణపడి ఉందనే సందర్భంగా కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే మనం గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఇవాళ ఎన్నో రకాలుగా వాళ్ళు పొద్దున్నే లేచి 4:30కి లేచి గప్ప పరిగెట్టుకుంటూ వచ్చి ఒక్కోసారి మచ్చ టైం అయిపోద్ది, ఎన్ని రకాలుగా ఇబ్బంది. మరి మేము కూడా వాళ్ళనే ఏంటమ్మా ఈ లేట్ అని అరుస్తూ ఉంటాం. నిద్ర లేచి పరిగెట్టుకుంటూ వచ్చిన రోజులు కూడా వాళ్ళు ఎన్నో ఉన్నాయి. మరి వాళ్ళు చేసిన సేవ ఇలువు కట్టలేంది, ఇలువు ఎంతైనా వాళ్ళ పాదాభివందనాలు చేస్తూ వారికి వాళ్ళ సేవ చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాం. 365 రోజులు వాళ్ళు 364 రోజులు సమాజానికి సేవ చేస్తే ఇవాళ ఒక్కరోజు వాళ్ళకి మాత్రం మేము సేవ చేయాలనే ఆలోచనతో ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ఇది నా అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటాను. ఉగాది సమభావన సాంస్కృతిక ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఎంబీవీకే భవన్లో జరిగిన ఈ వేడుకలలో ఉగాది కళా సమ్మేళనాలతో పాటు పాటల పోటీలు, ఏకపాత్రాల పోటీలు నిర్వహించారు. అనేక మంది ఔత్సాహిక కళాకారులు అంతా ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో ఉగాది సమభావన సాంస్కృతిక ఉత్సవాలు కోలాహలంగా సాగాయి. ఈ ఉత్సవాలలో తొలి రోజున ఉగాది కవిత మేడం అని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలను పురస్కరించుకొని జాషువా పురస్కార గ్రహీత డాక్టర్ కోహి కోటేశ్వరరావు రచించిన కవితా సంపుటి నాదస్వరం పరిచయ సభ ఏర్పాటు చేశారు. అనంతరం దేశభక్తి, సినీ, అభ్యుదయ గీతాల పోటీలు నిర్వహించారు. అనేక మంది వర్ధమాన గాయని గాయకులు ఈ పోటీలలో పాల్గొని గీతాలను ఆలపించారు. సినీ సంగీత దర్శకుడు ప్రేమ్జీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాదిని పురస్కరించుకొని సమభావన సాంస్కృతిక ఉత్సవాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. 2 రోజుల పాటు కొనసాగే ఈ సాంస్కృతిక ఉత్సవాలలో విభిన్న అంశాలు, పోటీలు నిర్వహించడం ముదావహమన్నారు. నమస్తే అండి, నా పేరు అశోక్ ఆనంద్ కొప్పుల. ముందుగా ఇచ్చేసిన పాత్రికేయ మిత్రులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఉగాది అంటే జనరల్గా ఇది మన తెలుగు సంవత్సరాది ఎంతో ఘనంగా జరుపుకునేటటువంటి పండుగ. ఇది మన జాషువా సాంస్కృతిక వేదిక అలాగే విజయవాడలో ఉన్నటువంటి కొన్ని కళా సంస్థలన్నీ కూడా కలిపి ఉగాదిని సమభావన అంటూ ఒక మంచి అంటే అందరూ కలిసిమెలిసి ఉండాలి అనే భావంతో కార్యక్రమాన్ని సాంస్కృతికోత్సవంగా కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పేసి ఇక్కడ మన మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రతి ఫ్లోర్లో కూడా ఏ బాలోత్సవ భవన్లో కానీ ఉన్నటువంటి అక్కడ 3 ఫ్లోర్లు ఇక్కడ 3 ఫ్లోర్లు కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతుంది. ఈ ఫ్లోర్లో మేము అమరావతి స్వర్లయ, అలాగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాంస్కృతిక సామాజిక సేవా సంస్థ, అలాగే స్వర్లయ సంస్థ, ఇలా కొన్ని సంగీతానికి సంబంధించి పాటల సంగీతానికి సంబంధించి సినీ అభ్యుదయ గీతాలు, భక్తి గీతాలు, దేశభక్తి గీతాలని ఈ రోజున పాటల పోటీలుగా పెడతాం. ఈ కార్యక్రమాలతో పాటు ఏకపాత్రలు, అలాగే మధ్యాహ్నం కూడా మంచి విందుని కూడా మేము ఏర్పాటు చేయటం, వచ్చిన కళాకారులందరూ కూడా మధ్యాహ్నం 2-3 గంటల నుంచి 5 వరకు కూడా సినీ సంగీత విభావరి, సినీ అభ్యుదయ గీతాలతో అమరావతి స్వర్లయ ఆర్ట్స్ తరపున కార్యక్రమాన్ని నిర్వహించడం. దానిలో రసూల్ బాబు గారు, మన బొబ్బిలి మల్లేశ్వర్ గారు, అమలారాణి గారు, ఇలా కొంతమంది ప్రఖ్యాత చెందినటువంటి విజయవాడ కళాకారులు గాయనిమలతో కచేరీ నిర్వహించటం. సాయంత్రం జానపద గీతాలు, అలాగే మనకి నాటికలు, మంచి నాటికలు, భగత్ సింగ్ గారి నాటికను కొండపల్లి వారు ప్రదర్శిస్తున్నారు, బాలబాలికలు. ఇలా ఈ రోజున ఒక షడ్రుచులతో ఉగాది షడ్రుచులు అని చెప్పేసి సాంస్కృతికోత్సవంగా వక్ఫ్ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కానూరు సన్నత్ నగర్లో వివిధ మసీదులకు చెందిన ముస్లింలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లిం సమాజానికి, ముస్లిం భవిష్యత్తు తరాల వారికి ప్రమాదం పొంచి ఉందంటూ బిల్లును వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. యావత్ ముస్లిం సమాజం ఈ బిల్లును వ్యతిరేకిస్తుందని ముస్లిం మైనార్టీల పక్షపాతిగా చెప్పుకునే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సైతం ఈ బిల్లుకు వ్యతిరేకత తెలపాలని డిమాండ్ చేశారు.
కానూరులోని సన్నత్ నగర్ రేకులు మసీద్ సెంటర్లో అనేక మసీదులకు చెందిన ముస్లింలు మసీదు పెద్దలు వక్ఫ్ సవరణ బిల్లును నిరసిస్తూ ప్రదర్శన చేశారు. వందలాది మంది ముస్లింలు ఈ ప్రదర్శనలో పాల్గొని వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పురవీధుల్లో ప్రదర్శన చేశారు. ఈ ప్రదర్శనలో పాల్గొన్న బీసీఈ ముస్లిం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆసిఫ్ బాషా మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు ముస్లిం సమాజానికి చేటు అన్నారు. రాబోయే తరాల వారికి ఈ బిల్లు ఇబ్బందికరంగా మారుతుందని, తక్షణమే బిల్లు రద్దు చేసి ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మైనార్టీల పక్షపాతిగా ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ బిల్లుకు వ్యతిరేకత తెలపాలన్నారు. ఈ బిల్లు రద్దు చేసే వరకు పోరాటం చేస్తామని, అవసరమైతే ముస్లిం సమాజాన్ని ఐక్యపరిచి రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్రలకు శ్రీకారం చుడతామని తెలిపారు. మాజీ పోలీస్ ఉన్నతాధికారి ఎస్ఏ ఖాన్ మాట్లాడుతూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు ద్రోహం చేసే విధంగా బిల్లు తీసుకురావడం సరికాదన్నారు. ఈ ప్రదర్శనలో సన్నత్ నగర్ మసీదు అధ్యక్షుడు సనావుల్లా, ఫారూక్ నగర్ మసీద్ అధ్యక్షుడు నజీర్ అహ్మద్, సన్నత్ నగర్ మసీద్ ముఫ్తీ సులేమాన్, కానూరు పంచాయతీ వార్డు సభ్యులు అబ్దుల్ లతీఫ్, మహమ్మద్ సాబు తదితరులు పాల్గొని మాట్లాడుతూ వక్ఫ్ సవరణ బిల్లు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. యావత్తు భారతదేశంలో ముస్లింలందరినీ చిన్నచూపు చూస్తూ ఏదైతే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ఉందో ఆ బిల్లుని ఒక బూచిగా చూపిస్తూ ఆ మసీదులు కానివ్వండి, దర్గాలను కానివ్వండి, అట్లన్నింటిని కూడా కూల్చే దిశగా ముందుకెళ్లాలని భావనతోటి ఈ యొక్క వక్ఫ్ బిల్లుని ఏర్పాటు చేశారు. ఈ యొక్క వక్ఫ్ బిల్లుని వ్యతిరేకిస్తూ అనేక ధర్నాలు అన్నీ కూడా శాంతియుతంగా చేసుకుంటూ వస్తున్నాం. అయినా కూడా మా పెద్దలు ఎంత శాంతియుతంగా చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ ముందడుగు వేయట్లేదు. ఇది మా ఒక అసమర్థత అని మీరు అనుకోవద్దు. ఒకటే చెప్తున్నాం, యావత్తు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మనం ఏదైతే ఓట్లేసి గెలిపించామో ఆ యొక్క ప్రభుత్వాలు మమ్మల్ని అన్నంటూ ఉంటూ కాపాడుకుంటామని చెప్పి ఈరోజు కూడా ఆ బిల్లుకి వ్యతిరేకంగా ఓటు వేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. మేము అధికారులను నమ్ముతాం. ఇక్కడి నుంచి యావత్ ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర చేస్తూ అయినా సరే దీన్ని సాధిస్తాం. ఈరోజు మేము పెర్మనూరు మండలం విజయవాడ మసీదుల తరపు నుంచి ఈ ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాము. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లు అది రాజ్యాంగానికి వ్యతిరేకమైంది. ఒక్క ముస్లిం సమాజానికే కాదు, మిగతా సమాజానికి కూడా అది కరెక్ట్ కాదు. అందుకోసం గత 3-4 నెలల నుంచి ఈ బిల్లు గురించి మేము ఎన్నో ధర్నాలు చేయడం, మా నిరసనలు ప్రశాంతంగా తెలియజేసుకుంటూ మేము ధర్నాలు చేసుకుంటూ వచ్చాము. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఈ రంజాన్ నెలలో మాకు ఈ క్షోభకి గురి చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతుంది. యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలి అని చెప్పి పౌర చట్టాలకు సంబంధించినంత వరకు యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలని చెప్పి చెప్తున్నాను. యూనిఫామ్ సివిల్ కోడ్ కావాలని చెప్పి అది కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 44లో ఉంది. దాని ప్రకారం పౌరులందరూ ఒక కామన్ సివిల్ కోడ్ కింద ఉండాలి అని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. అలాగే చాలామంది దేశంలో కోరుకుంటున్నారు. ఇది భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల వాగ్దానంలో చేసిన ఒక వాగ్దానం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకలలో పాల్గొన్న సీఎం చంద్రబాబు. వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఉగాది పురస్కారాలు ప్రదానం. ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ఎమ్మెల్యే బోండా ఉమా. ముస్లిం సోదరులకు టీడీపీ మైనార్టీ నేత షేక్ గౌస్ బాషా ఆధ్వర్యంలో దుస్తులు పంపిణీ. ఇంద్రకీలాద్రిపై ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి స్నపనాభిషేకం నిర్వహించిన అధికారులు. పండుగ సందర్భంగా ఆలయానికి భారీగా తరలివచ్చిన భక్తులు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.